హలో, ఇదిగో వస్తున్నా. ఈ అడవిలో ఇంతకుముందు ఎవరైనా జంతువులను అటాక్ చేయడం జరిగిందా? లేదు సార్. ఏమంటున్నావు? అలాంటిదేం జరగలేదు సార్. సార్ వస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇతను ఇటువైపు రౌండ్స్ వెళ్తుంటే ఒక చెయ్యి, ఒక కాలు, ఒక తోడ కనిపించాయట. సార్ ప్లీజ్, డైరెక్ట్గా చూస్తేనే మనకు విషయం తెలుస్తుంది సార్. మిగిలిన బాడీని వెతకడానికి ఒక టీం వెళ్ళింది సార్. ఇదేదో జంతువులు తినగా మిగిలింది సార్. నోనో, ఈ తెగిపడిన చోటు చూడండి. దిస్ ఇస్ డన్ విత్ ఎ సర్జికల్ నైఫ్. ఏదైనా జంతువు తినుంటే దాని పంటిగుత్తులు ఉండాలి కదా. వాట్ అబౌట్ DNA? రిజల్ట్ ఏమైనా దొరికే అవకాశం ఉందా? స్కిన్ డీకే అయి ఆల్రెడీ 4 రోజులు అయింది. అంతేకాదు, దీనికి గోళ్లు గాని, వేలిముద్రలు గాని, రోమాలు గాని ఏమీ లేదు. అలాగే ఇంకో విషయం ఏమిటంటే ఇందులో అసలు బ్లడ్ కూడా లేదు. ఇది విషయం తెలిసిన వాడే చేస్తుండాలి. దీని రిపోర్ట్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా టేబుల్కి రావాలి. ఎస్ సార్. ఈ పియానో మీదేనా? ఇది ఆయన అద్దెకి తీసుకొచ్చారు సార్. దీన్ని తీసుకెళ్లేమని ఇక్కడే వదిలేశారు సార్. ఆయన ఇల్లు ఎప్పుడు ఖాళీ చేసి వెళ్లారు? ఒక 2, 3, 4 రోజులు అయింటుంది సార్. సార్, ఇక నేను బ్యాచిలర్స్కి అద్దెకి ఇవ్వను సార్. అద్దె ఇచ్చేస్తారు. అడ్వాన్స్ కూడా ప్రాబ్లం ఏం లేదు సార్. నాకెవరైనా సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు దొరికితే చాలు సార్. నా ఉద్దేశం ఏంటంటే అది మీకు ఇక్కడికి వచ్చే ఆలోచన ఉందా? ఏం చెప్పరేంటి సార్? ఇక్కడికి వచ్చే ఐడియా ఉందా? కాసేపు మాట్లాడకుండా ఉంటారా? ఈ బెడ్రూమ్ ని ఎందుకు లాక్ చేసి ఉంచారు? సార్, అది బెడ్రూమ్ కాదు సార్, బేస్మెంట్కి వెళ్లే డోర్ సార్. నేను ఆయనకి ఇల్లు ఇచ్చినప్పుడు అది కూడా కలిపే ఇచ్చాను సార్. నువ్వు ఇక్కడే ఉండు, నేను చూసొస్తాను.
సార్ ఆ రోజు ఒక నెంబర్ ఇచ్చారు కదా, నేను దాని గురించి కనుక్కున్నారు. ఆ నెంబర్ నుంచి కాల్స్ ఏం వెళ్ళలేదు సార్, ఒకే ఒక మెసేజ్ వెళ్ళింది, సన్ రైజెస్ టూ ఎర్లీ. ఆ మెసేజ్ రిసీవ్ చేసుకున్నది, మెసేజ్ పంపించింది 2 అడ్రస్లు ఫేక్ ఐడి సార్. సార్ మన దగ్గరున్న పాత రికార్డ్స్ని బట్టి చూస్తే రాఘవ్ ఆటోలోని సిగరెట్ని డిఎన్ఏ చేసి చూసినప్పుడు అతనిదేనని తెలిసింది. కానీ ఇప్పుడు దొరికిన డెడ్ బాడీతో చెక్ చేసి చూస్తే ఎటువంటి పోలిక లేదు. ఇది రాఘవ్ శవం కాదు సార్. బాడీ రాఘవదే, ఇది చేసింది హర్ష. మార్నింగ్ సార్, అన్నీ రెడీగా ఉన్నాయి. హ్యావ్ ఎ నైస్ జర్నీ. మిగతా బాడీనంతా వదిలేసి కాళ్ళు చేతులు ఎందుకు పడేసి వెళ్ళాడు? టు ప్రూవ్ హిస్ పాయింట్. ఏం పాయింట్? వాణ్ణేమీ చేయలేక చేతులు నలుపుకుంటూ మనం నుంచోవాలని వాటిని పడేశాడు. సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి, వాడి చేత మొత్తం చెప్పిస్తాను. మన దగ్గర ఆధారం ఏముంది? బాడీ రాఘవదని చెప్పడానికి మన దగ్గర ఆధారం లేదు. చంపింది హర్షనని ఎలా చెప్పగలం? మనం వాణ్ణి ఏమీ చేయలేం. ఇట్స్ ఎ వెల్ ప్లాన్డ్ మర్డర్.